ఇద్దరు అన్నదమ్ములు. వైసీపీలో ఆ ఇద్దరు కీలక నాయకులే. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. కానీ ఓటమి తర్వాత ఆ ఇద్దరి ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే అందులో ఒకరు తన కొడుకును రంగంలోకి దించాలని భావిస్తుంటే, తాజాగా ఇంకొకరు కూడా ఎన్నికల రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి కొడుకును తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారట. మరి వారి నిర్ణయాలకు జగన్ ఓకే అంటారా? ఇంతకు ఎవరా లీడర్స్? ఆ ఇద్దరూ వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం వారిని జగన్ వెంట నడిచేలా చేసింది. జగన్ కూడా ఆ ఇద్దరికీ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ఇద్దరి తీరులో మార్పు కనిపిస్తుంది. ఆ ఇద్దరూ మరెవరో కాదు, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ సోదరులు. ఇప్పటికే ధర్మాన ప్రసాదరావు బయటకు రావడం లేదు. తన కొడుకును రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఇక తాజాగా కృష్ణదాస్ కూడా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. కొడుకును తీసుకుని రావాలని ఆలోచిస్తున్నారట. ధర్మాన కృష్ణదాస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోనని నిర్ణయం తీసుకున్నారట. అయితే పార్టీతో సంబంధం మాత్రం కొనసాగుతుందని చెప్పారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో తన కుమారుడు కృష్ణ చైతన్యకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలనేది ఆయన ఆలోచన. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు 3.5 ఏళ్ల సమయం ఉన్నందున ఈ సమయాన్ని ఉపయోగించి కుమారుడిని ప్రజల్లోకి తీసుకువెళ్లి మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలని కృష్ణదాస్ భావిస్తున్నారు. ఇది ఆయన రాజకీయ వారసత్వాన్ని క్రమంగా కుమారుడికి అప్పగించాలనే యత్నంగా చెప్పవచ్చు. ధర్మాన కృష్ణదాస్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం వైసీపీలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఊహించని సమయంలో ఈ ప్రకటన రావడంతో పార్టీ కార్యకర్తలు షాక్కి గురయ్యారు. కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాతుకుపోయారు. ఆయన రాజకీయ ప్రయాణం 2004లో ప్రారంభమైంది. 2009లో కాంగ్రెస్ తరపున రెండోసారి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో ఓటమి పాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచి 4సారి అసెంబ్లీకి వచ్చారు. జగన్ మంత్రివర్గంలో తొలి 2.5 ఏళ్లపాటు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా రాజకీయ సన్యాసం ప్రకటించడంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కృష్ణదాస్ సోదరుడు ధర్మాన ప్రసాదరావు ఓటమి తర్వాత బయటకు రావడం లేదు. శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సొంతం. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు ధర్మాన ప్రసాదరావు. కొడుకు కోసం ప్రసాదరావు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆయన సోదరుడు కృష్ణదాస్ కూడా ఆలోచన చేస్తుండడం వైసీపీలో సంచలనంగా మారింది. నిజానికి గత ఎన్నికలకు ముందే ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని భావించారని వార్తలు వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం ఒత్తిడితో తప్పనిసరిగా పోటీ చేయాల్సి వచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. 2004 ఎన్నికలకు ముందు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన కృష్ణదాస్ తన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రోద్బలంతో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గం 1989 నుంచి ధర్మాన కుటుంబానికి కంచుకోటగా చెబుతారు. 1989 నుంచి 2024 వరకు జరిగిన వరుస ఎన్నికల్లో కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. మిగిలిన 6 ఎన్నికల్లోనూ ధర్మాన కుటుంబ సభ్యులే విజయం దక్కించుకున్నారు. ధర్మాన కుటుంబాన్ని నర్సన్నపేటలో ఎదుర్కోవడం అంత ఈజీ కాదని పార్టీ వర్గాలంటున్నా, గతంలో అదే నియోజకవర్గం నుంచి బగ్గు రమణమూర్తి టీడీపీ తరపున 2 సార్లు గెలిచారు.
ప్రత్యేకంగా 2014, 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి అనుకూల వాతావరణం ఉండటం వల్లే ఆయన విజయాలు సాధించారని వైఎస్సార్సీపీ భావిస్తుంది. 2024 ఎన్నికల సమయంలో కూడా పార్టీ ధర్మాన కృష్ణదాస్ గెలుస్తారని నమ్మింది. కానీ ఫలితం విరుద్ధంగా రావడం పార్టీలో కొంత అసంతృప్తిని కలిగించింది. అంతేకాక కృష్ణదాస్ పోటీ చేయరని ప్రచారమూ అప్పట్లో జోరుగా నడవడం కూడా ఓటర్లకు తప్పు సంకేతాలిచ్చిందనేవారు లేకపోలేదు. అదే సమయంలో కుమారుడు కృష్ణ చైతన్య సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవడంలో విఫలమవడం వల్ల చివరి నిమిషంలో పార్టీ కృష్ణదాసును మళ్లీ బరిలోకి దించాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన తిరిగి ఈ మధ్య ప్రజల్లో కనిపించడంతో ఆయన మళ్లీ 2029లో పోటీ చేస్తారని కార్యకర్తలు ఊహించారు. కానీ దసరా సందర్భంగా కృష్ణదాస్ ఇచ్చిన ప్రకటనలో తన వయసు కారణంగా ఇక అవకాశం తన కుమారుడికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎన్నికలకి ఇంకా 3.5 ఏళ్లు సమయం ఉండడం వల్ల ఆయన కుమారుడిని ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థిరంగా నిలబెట్టాలని యోచిస్తున్నారు. తాను వెనక నుంచి పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేయాలనేది ఈ ఆలోచనకు వెనుక ఉన్న లక్ష్యంగా తెలుస్తోంది. మరి పార్టీ కృష్ణదాస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తుందా, లేక ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కొనసాగించమని చెబుతుందా అన్నది తేలాల్సి ఉంది.